మరి ఈ టమాటో కాజు రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూసేద్దాం. రైస్, పసుపు, పల్లీలు, టమాటో పేస్ట్, కాజు, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పులియోగరే. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా మాదిరి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. సో ముందుగా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఈ రోజు నీకు వాకింగ్ ఇచ్చేసాను. నేను రెడీ తెచ్చేసి నేను స్టవ్ ఆన్ చేస్తాను. బాగా తిరుగుతాను, బాగా తింటాను. ఓకే, ఎంత తిరిగితే అంత తినాలి. ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. 4 చెంచాలు నూనె వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ కొంచెం స్పూన్ పసుపు వేసేస్తా. ముందే నూనెలో పసుపు వేస్తే అన్నిటికీ వచ్చేస్తుంది కదా కలర్ అంతా కూడా కలిసిపోతుంది. టమాటో పేస్టా? టమాటో పేస్ట్ వేసేస్తున్నాను. ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు పచ్చివాసన పోవాలి. ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మనం దాన్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం అలా దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నూనెలో అలా వేగిస్తే ఆ పచ్చివాసన అంతా పోతుంది. తర్వాత మనం చెప్పాం కదా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో కాజు అన్నమాట. టమాటా కాజు రైస్ కదా ఇది. సో కాజు కూడా ఇందులో ఫ్రై చేసేసుకోవాలి. టమాటా అంటే కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది అన్నమాట. నోరు ఊరుతుంది మాదిరికి, ఆల్రెడీ వచ్చేస్తుంది వాటర్ కదా. అర్థం కాదు. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. 1 కప్పు ఆనియన్స్. సో వీటిల్లోనే మనకి అన్ని కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఈ టమాటా ప్యూరీలోనే. ఎందుకంటే టమాటా ప్యూరీ కొంచెం ఆ వాసన పోవాలి కదా, అందులోనే ముందు వేసుకున్నామంటే అది కొంచెం ఎక్కువ ఉడికి బాగుంటుంది మనకు టేస్ట్ అనేది. తర్వాత పచ్చిమిర్చి. మామూలుగా టమాటా రైస్ చేస్తూ ఉంటారు కదా, కొంచెం డిఫరెంట్గా ఏంటంటే టమాటా రైస్కి మనం కాజు యాడ్ చేస్తున్నాం దీంట్లో. ఇంకొకటి ఏంటంటే పులిగోర. ఇదేంటంటే దీంట్లో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది మనకు రెడీమేడ్ దొరుకుతుంది. సో ఇది ఒక రకమైన పుల్లటి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇందులో పల్లీలు అలాగే చింతపండు అవన్నీ కూడా మిక్స్ చేసి ఉంటుంది. ఇది విడిగా మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి దీన్ని మనం కొనుక్కోవచ్చు ఇంట్లో, అంటే ప్రిపేర్ చేసుకో అవసరం లేదు. ఇలాంటి ప్రయాణాలకి ఇలాంటివి ఇన్స్టెంట్ గా మనకి బయట ఏమైనా దొరికేటివి ఉంటే ఇంకా ఈజీగా అయిపోవచ్చు. ఇది పులిహోర అని చెప్పాం కదా, ఇది కూడా వేస్తున్నాను. సరిపడా వేసుకోవాలి ఇది. ఓకే, టేస్ట్ కి తగ్గట్టు అనమాట. రైస్ చూసుకుని వేసుకోవాలి. వేయంగానే నూనెలో అవ్వంగానే అది చింతపండు స్మెల్ వస్తుంది కదా. ఇది కరివేపాకు. సో ఇప్పుడు ఏంటంటే టమాటా ప్యూరీలో ఇవన్నీ ఉడుకుతాయి. ఇవన్నీ కూడా చక్కగా మనకి వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి కదా, ఇప్పుడు ఏం లేదు, స్టవ్ ఆపేసేసి రైస్ వేసేద్దాం. పల్లీలు రైస్ వేసిన తర్వాత పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాం. వేయించని పల్లీలు అయితే ఫస్ట్ వేసుకోవాలి. ఆయిల్ లోనే ఫస్ట్ వేయించేసి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది మనకి. ఇలా వేయించేసుకున్నాం కదా, ఇవి లాస్ట్ లో వేసుకోవచ్చు. ఓకే, ఈ రైస్ అందులో వేసేద్దాం. ఓకే, మధ్యలో కలుపుతుండే మనం ఉప్పు వేయలేదు కదా, ఉప్పు లాస్ట్లో వేసుకుంటే మనకి ఏంటంటే టేస్ట్కి రైస్ ఎంత పడుతుందో దాన్ని బట్టి మనం ఉప్పు వేసుకోవాలి. ఓకే మాధురి, మొత్తం రైస్ కలుస్తుంది కదా, ఇప్పుడు పల్లీలు వేసేస్తాను. ఇలా ముందు వేయించి పెట్టుకున్నా కూడా బాగుంది కదా, చక్కగా ఉంటుంది. ముందు వేయించి పెట్టుకుంటే ఏంటంటే మనకు పల్లీలు మెత్తబడవు, కరకర క్రిస్పీగా ఉంటాయి అనమాట. సో టమాటా ప్యూరీలో మనకు కాజు ఉడికింది. ఆ ఉడికిన దాంట్లోనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాం. రైస్ కూడా అందులోనే వేసేసాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కలిసిపోయాయి కదా, ఇంకా మనం టేస్ట్ చేసేయచ్చు అంతే. ఓకే, మిక్సింగ్ అయితే అయిపోయింది. మిక్సింగ్ అయిపోయింది, బౌల్లోకి తీసేసుకుందాం. టమాటో కాజు రైస్ ఎంతో బాగుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జ్యూసీగా ఉంటుంది అనమాట, లిక్విడ్ గా. ఎందుకంటే మనం ఇందులో టమాటా ప్యూరీ వేసాం కదా, మామూలు అన్ని మిగతా రైసెస్ లాగా కాకుండా ఇది కొంచెం వాటర్ లిక్విడ్ లాగా ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్ గా పుల్లగా ఉంటుంది కదా, కొంచెం కూరను ఎక్కువ కలుపుకునేట్టు. టమాటా కాజు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రైస్,
పసుపు, పల్లీలు, టమాటో పేస్ట్, కాజు, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పులియోగరే. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 4 చెంచాల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక చిటికెడు పసుపు, టమాటో పేస్ట్, జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పులియోగరే, కరివేపాకు వేసి కొద్దిగా వేగాక రైస్ వేసుకుని ఉప్పు వేసి బాగా కలిపి వేయించుకున్న పల్లీలు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ టమాటో కాజు రైస్ రెడీ.